గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ప్రతి ఆర్గనైజేషన్లో అకౌంటెంట్ పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే అకౌంటెంట్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదు. అది పార్ట్ టైం కానివ్వండి, ఫుల్ టైం కానివ్వండి. అకౌంటెంట్ మాత్రమే బిజినెస్ని సక్రమ మార్గంలో నడవడానికి తగిన వాతావరణాన్ని క్రియేట్ చేయగలుగుతాడు. ఓనర్స్ ఎలా ఉంటారంటే ఎంతకాడికి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా అప్పులు సప్పులకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అకౌంటెంట్ అలా ఉండడు. అకౌంటెంట్ అప్పుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ అప్పుకి వెళ్ళాల్సిన పరిస్థితికి ఎవరు దోషం చేశారు అంటే ఓనర్గా మీ చర్య వలన మీరు అప్పులకు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చిందా, లేకపోతే దేనికి వచ్చింది అనేది విశ్లేషించి చెప్పగలిగిన వాడు అకౌంటెంట్ మాత్రమే. దీంట్లో అకౌంటెంటు ఆడిటరు ఇద్దరికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈ అకౌంటెంటు ఇంటర్నల్ వ్యవహారాలని చక్కదిద్దగలిగిన సమర్థుడు అవుతాడు. అదే ఆడిటర్సు అతను ఫైనాన్షియల్స్గా ట్యాక్సేషన్ విషయంలో సగిన సలహాలు ఇచ్చుకుంటూ ఎక్కడా కూడా లీగాలిటీకి దూరంగా ఉండకుండా సంస్థను కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఇద్దరి పాత్రలు కీలకమైనవే. కానీ అకౌంటెంట్ మాత్రమే ఏదన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక ఆర్గనైజేషన్ని కాపాడగలిగిన శక్తివంతుడు అకౌంటెంట్ మాత్రమే. కానీ ఇవాళ ప్రస్తుతం అలా జరగట్లేదు. అకౌంటెంట్కి ప్రాధాన్యతే లేదు. ఎందుకంటే ప్రాధాన్యత లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అకౌంటెంట్కి ఏమీ తెలియదు. ఏదైనా మా ఆడిటర్ గారికి తెలుసు, ఆడిటర్ గారిని అడిగితేనే సరైన సలహా ఇవ్వగలుగుతాడనే అభిప్రాయం ఓనర్స్కి ఉంటుంది. దానికి గల కారణం అకౌంటెంట్ లోపం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంతకాడికి జాబ్ వచ్చింది, నా డ్యూటీ నేను కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది నాకు అనే ఆలోచనతో అకౌంటెంట్ ఉంటాడు తప్ప మరి బిజినెస్లో నా పాత్ర ఎటువంటిది, నా ఇంపార్టెన్స్ను నేనే క్రియేట్ చేసుకోవాలి, నా అవసరాన్ని నేనే క్రియేట్ చేసుకోవాలి అని ఆలోచనతో అకౌంటెంట్ లేకపోవడం వల్ల అకౌంటెంట్కి తగిన ప్రాధాన్యత ఉండదు. అది సీనియర్ అకౌంటెంట్ కానివ్వండి, జూనియర్ అకౌంటెంట్ కానివ్వండి. ఇలా సంస్థలో యాజమాన్యం ఎలా ఉన్నారంటే అకౌంటెంట్ ఒక మనిషి ఉన్నాడు, జరిగే వ్యవహారాలని రోజువారీ రికార్డ్ చేసి పెట్టి ఒక మనిషి ఉన్నాడు అంతే. ఆ మనిషి వల్ల ఆ రికార్డింగే అవుతుంది అనే ఆలోచన తప్ప మరి ఈయన తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అనే ఆలోచన కూడా యాజమాన్యానికి దాదాపు లేదు. ఎందుకంటే తప్పు చేసినా ఒప్పు చేసినా పైన ఆడిటర్స్ ఉన్నారు, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. కానీ తప్పు జరిగిన తర్వాత ఒక సంవత్సరానికో 6 నెలలకో ఆడిటర్ గారు దృష్టిలో పడితే ఫలానా కారణాల వల్ల ఈ తప్పు జరిగింది, ఆ తప్పు జరగడం వల్ల మీకు ఈ నష్టం వచ్చింది, ఇక ముందు అలా జరగకుండా చూసుకోండి అని ఆయన చెప్పడం వల్ల ఉపయోగం లేదు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఎవరైతే ఆర్గనైజేషన్ నష్టాల్లోకి నెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్కి తగిన ప్రాధాన్యత ఏ సంస్థలో అయితే దొరుకుతుందో ఆ సంస్థ డెఫినెట్గా ఒక మంచి ఆర్గనైజేషన్ అవుతుంది. కానీ దానికి అకౌంటెంటు కూడా ఇది నాది, ఇవాళ ఈ ఆర్గనైజేషన్లో అకౌంటెంట్గా నేను పనిచేయడానికి నాకు అవకాశం దొరికింది కాబట్టి నా ప్రాధాన్యతని నేను నిరూపించుకోవాలి అనే ఆలోచన అకౌంటెంట్కి ఉండాలి. ఇవాళ అకౌంట్స్ ఎలా ఉన్నాయంటే 2 రకాలుగా ఉన్నాయి. ఎంతకాడికి జిఎస్టీ వాళ్ళకి అప్పచెప్పడానికి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పడానికి మాత్రమే, తర్వాత బ్యాంకర్స్కి అప్పచెప్పడానికి, ఎందుకు లోన్లకు వెళ్ళినప్పుడు వీళ్ళ కోసం మాత్రమే అకౌంట్స్ తయారు చేస్తున్నారు తప్ప అసలు ఈ అకౌంట్స్ వల్ల మరి మన స్థితిగతులు ఏమన్నా తెలుస్తాయా, మరి ఆ దిశగా మనం అకౌంట్స్ చేయిస్తున్నామా అనేది యాజమాన్యానికి లేదు. మరి అకౌంటెంట్ కూడా ఆ విధమైన అడ్వైస్ కూడా ఇవ్వడు. ఎందుకంటే మీరు అనుకున్నది జరగట్లేదండి ఇక్కడ,
మరి జరగనప్పుడు ఆ ఎందుకు జరగలేదో కారణాలు చెప్పుకుంటూ ఆ జరగడానికి తగిన వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి తగిన సలహాని కూడా అకౌంటెంట్ గారే ఇవ్వాలి. మరి అకౌంటెంట్ గారు ఇవ్వాలి అంటే దీనికి ఏదో ఒక పిహెచ్డీ చేయాలన్నా పెద్ద డిగ్రీలు సంపాదించుకోవాలన్నా ఇది కూడా అక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్స్. బిజినెస్ అంతా కూడా ఈ కామర్స్ సబ్జెక్ట్ అంతా రూపాయి మీద బేస్ అయిన సబ్జెక్టు. హౌ టు ఎర్న్ మనీ అండ్ హౌ టు యూటిలైజ్ ది మనీ అనేదే ఇక్కడ ప్రాధాన్యత ఉంది. అటువంటిప్పుడు దీన్ని జస్ట్ కామన్ సెన్స్ను కనుక వాడగలిగితే అకౌంటెంట్ ఈజీగా అకౌంటెంట్ కెన్ గివ్ గుడ్ అడ్వైస్ టు ది ఆర్గనైజర్ టు రెక్టిఫై ది డిఫెక్ట్స్, ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఇవన్నీ. కానీ అలా జరగట్లేదు, దాదాపు జరగట్లేదు అంతే. కానీ దీంట్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్లో మీరు వ్యాపారం నడపడానికి ఫండింగ్ ఎలా వచ్చింది, ఏ సోర్సెస్ వల్ల ఫండింగ్ వచ్చింది, ఆ సోర్సెస్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, మీరు సంపాదించిన లాభాన్ని మీ బిజినెస్ అభివృద్ధి కోసమే దీంట్లో ఉంచారా, లేకపోతే ఎప్పటికప్పుడు మీ లాభాన్ని మించుకు వాడేసుకున్నారా, లేదా లాభం ఎంత వస్తే అంతా వాడేసుకున్నారా అనేది ఖచ్చితంగా మీకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ ద్వారా అది తెలిసిపోద్ది. తర్వాత రెండోది ఏంటంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అనేది ఒక డివిజను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక డివిజన్. ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు పనికి వస్తుంది అంటే ట్రేడింగ్ అకౌంట్ కూడా చేయకుండా ట్రేడింగ్ అకౌంట్ వల్ల గ్రాస్ ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది, అంటే గరిష్ట లాభం వస్తుంది. దాని తర్వాత గరిష్ట లాభానికి ఏదైనా అదనపు ఇన్కమ్స్ ఏదైనా ఉంటే కలుపుకొని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటే కలుపుకొని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కనుక తీసేసినట్టయితే లాభ నష్టాలు అనేది మీకు తెలుస్తుంది. అయితే మరి ట్రేడింగ్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ అరైవ్ కాకుండా కూడా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు తయారు చేసుకోవచ్చు. గ్రాస్ ప్రాఫిట్ తోటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసిన, గ్రాస్ ప్రాఫిట్ని కనపడకుండా దాని అవసరం లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసుకున్నా కూడా ఒకటే ఫిగర్ వస్తుంది, ఏ మార్పు. ఎందుకంటే ఆదాయాల్లోంచి ఖర్చులు తీసేయటమే కదా. అంటే కొన్ని ఖర్చులు ఏమో ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్తాయి, కొన్ని ఖర్చులు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తాయి. ఏదైనా ఖర్చులు డివిజన్ అవుతుంది అంతే తప్ప మీకు వేరే మార్పు లేదు. కాబట్టి మీకు వచ్చిన లాభంలో మాత్రం మీకు ఏ విధమైన తేడా కనపడదు. కానీ ఎంతమంది అకౌంటెంట్లు ట్రేడింగ్ అకౌంట్ యొక్క ఆవశ్యకత ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ ఊహించిన విధంగా వస్తుందా రావటం లేదని గ్రహించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ ఏ బిజినెస్ మ్యాన్ టు కంపేర్ హిజ్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ మేడ్ ఇట్ ది బిగినింగ్ ఆఫ్ ది యాక్టివిటీ. అంటే ఆయన అనుకుంటాడు ఒక 40% లాభం వస్తుంది నాకు, అంటే 140 రూపాయలకి అమ్మిన వస్తువు యొక్క విలువ 100 రూపాయలు అయి ఉంటుంది, కాబట్టి 40 రూపాయలు నాకు లాభం వస్తుంది. ఈ 40 రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఒక 35 రూపీస్ తీసేస్తే ఒక 5 రూపాయలు నికరంగా నాకు మిగులుద్దని ధీమాతోటి వ్యాపారంలో మొదలు పెడతాడు. కానీ నిజంగా 40 రూపాయలు వచ్చిందా, 40 కంటే ఎక్కువ వచ్చిందా, 40 కంటే తక్కువ వచ్చిందా అనేది అనలైజ్ చేసి డిస్కస్ చేసి యాజమాన్యాలే లేవు. రెవెన్యూ మీటింగులు అంటారు, ఆ రెవెన్యూ మీటింగుల్లో కూడా ఈ డిస్కషన్ రాదనే నేను చెప్తాను. మరి అలా చేయనప్పుడు ఎవరి కోసం అకౌంట్ చేస్తున్నావు అంటే మీకు లాభం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న నెట్ రిజల్ట్ చూసి మీరు లాభం అనుకుంటున్నారా? ఎందుకంటే దీంట్లో ఒక గమ్మత్తు టైటిల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభము మరియు నష్టము చూపించే స్టేట్మెంట్ అని అర్థం ఉంది అక్కడ. అంటే మీకు స్టేట్మెంట్లో ప్రాఫిట్ కనిపించింది, అది నిజమైన ప్రాఫిటా కాదా అనేది మీరు ఎంతవరకు గ్రహించగలుగుతున్నారు. నిజమైన ప్రాఫిట్ అయితేనే మీ యొక్క మనుగడ ఉంటుంది వ్యాపారంలో. అది నిజమైన ప్రాఫిట్ కాకుండా మిమ్మల్ని మెస్మరైజ్ చేసిన ప్రాఫిట్ అయితే మిమ్మల్ని ఎంతో కాలం వ్యాపారంలో ఉంచదు, ఎప్పుడోకప్పుడు మిమ్మల్ని డోర్ క్లోజ్ చేసి ఇంటికి పంపేస్తుంది. అది గ్రహించకపోతే అది ఎవరు గ్రహించాలి? అకౌంటెంట్ గారు గ్రహించాలి. అకౌంటెంట్ గారు మేనేజ్మెంట్తో డిస్కషన్లో పెట్టుకుని, సార్ మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు అనుకున్నట్టుగా వ్యాపారం లాభంలో లేదు, మీకు కనిపిస్తున్న లాభమే కాదు, మీరు ఊహించిన లాభం ఇది కాదు, కాబట్టి మీ యొక్క పద్ధతి మార్చుకోవాలి, మీ నడకలో మార్పులు ఉన్నాయి,
మీరు డబ్బులు ఉన్నప్పుడల్లా మీరు డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఆ డెఫిషియన్సీని ఇంకా క్లియర్ చేసుకోవడం కోసం అప్పులకు వెళ్తున్నారు. అప్పులకు వెళ్తే వడ్డీ కట్టుకుంటున్నారు. తర్వాత కస్టమర్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల మీకు బ్యాడ్ డెట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా డిస్కసబుల్ పాయింట్స్ విత్ ది మేనేజ్మెంట్ ఇన్ రివ్యూస్. కానీ ఎవరు చేస్తున్నారు? అసలు ఎవరు అడుగుతున్నారు? మేనేజ్మెంట్ అడుగుతుందా ఇవన్నీ? మేనేజ్మెంట్కి తెలుసా? ఇలా 3 లక్షల రూపాయలు చెక్కులు వస్తున్నాయి. అది అకౌంటెంట్ గారు చెప్తారు, సార్ 3 లక్షల రూపాయలు చెక్కులు వస్తున్నాయి సార్. మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందండి? 1 లక్ష రూపాయలు ఉందా? 3 లక్షే ఉందా? 2 లక్షల రూపాయలు టకటక ఫోన్లు చేసి అన్న 2 లక్షలు ఇస్తావా? లేదా బ్యాంకులో ఇది అసలు ఎందుకు 2 లక్షల మనకు డెఫిషియన్సీ వచ్చిందని అకౌంటెంట్ గారు గ్రహించారా? గ్రహిస్తే మరి ఆ విషయం చెప్పాలి కదా. ఆయన చెప్పడు, ఆయన తెలియదని అనుకోవాలి. కాబట్టి అంటే ఎంతకాడికి డెఫిషియన్సీని క్లియర్ చేసుకోవడానికి రన్ చేస్తున్నాడు తప్ప వ్యాపారం ఎలా నడుస్తుందని ఊహ ఆలోచన ఇవాళ మేనేజ్మెంట్కి లేదు. మేనేజ్మెంట్కి లేనంత వరకు ఆ బిజినెస్ మీద గ్యారంటీ ఏనాడు ఉండదు, ఏనాడు మునిగిపోతుందో తెలియదు. సో ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ ఏ బిజినెస్ మ్యాన్ టు నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాక్టివిటీ. అంటే నా వ్యాపారం, నా ఆలోచన ఎంత బలమైందో చెప్తుంది. ఇట్ విల్ డిసైడ్ వెదర్ టు రన్ ది బిజినెస్ ఆర్ క్లోజ్ డౌన్ ది షట్టర్స్. ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ రిజల్ట్ మాత్రమే చెప్తుంది మీ బిజినెస్ని రన్ చేయాలా లేకపోతే ఇంతటితో క్లోజ్ చేయాలనేది. అది ఎవరు గ్రహిస్తున్నారు? ఎంతకాడికి ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసేసాం, ఇవి అవి కావాల్సినవి వాళ్ళ కోసం మన అకౌంట్స్ వేసుకునేది. అకౌంటెంట్లు ఎందుకు గమనించట్లేదు? మీ ఎదుగుదలను మీరు ఎందుకు చెట్టు మీద కూర్చొని మీరు కూర్చున్న కొమ్మని నరుక్కోవాల్సి వస్తున్నారు? మీరు ఎదగడానికి అవకాశం ఉండి కూడా మీరు ఎందుకు ఎదగట్లేదు? మనకెందుకులే ఈ రిస్క్ తీసుకుంటే మనకి రోజులు పని చేయించుకుంటారు, ఆదివారం అమావాస్య లేకుండా పని చేయించుకుంటారు, భయపడుతున్నారా? ఎప్పుడు కూడా అకౌంటెంట్గా మీరు చేరిన, అకౌంటెంట్గా కాదు ఎవరైనా కూడా స్వార్థంతో చేరాలి, స్వార్థంతో పని చేయాలి. స్వార్థం అంటే వాడు డబ్బులు తీసుకుని జేబులు పెట్టుకు వెళ్ళిపోవడం కాదు. స్వార్థం అంటే నాకు ఒక అవకాశం వచ్చింది, నేను వ్యాపారం సంస్థలో చేరాను, ఈ వ్యాపారం యొక్క మెలకువలు నేను తెలుసుకోవాలి, దీనివల్ల నేను ఎదుగుతాను, డే బై డే నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. నేను నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయటం వల్ల నేను 10 గంటలు కూడా లెక్కేసుకోకుండా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇండైరెక్ట్గా ఇది సంస్థ కూడా ఉపయోగపడుతుంది. స్వార్థం అంటే అది, అంతేకాని ఏదో విధంగా దీన్ని కొల్లగొట్టడం కోసం కాదు. ఆ స్వార్థంతో పనిచేసిన రోజున డెఫినెట్గా అకౌంటెంట్ యొక్క స్థానం బలపడుతుంది, సంస్థ బాగుపడుతుంది. సంస్థ ఎప్పుడైతే అకౌంటెంట్ గారు సలహాలు, అకౌంటెంట్ గారు కాన్సన్ట్రేషన్, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినట్టుగా వాళ్ళకి ఎప్పుడైతే గ్రహించారో మేము ఏ పరిస్థితుల్లో వాళ్ళు వదులుకోరు, మీ ఎదుగుదల అక్కడే ఉంటుంది. ఇవన్నీ గ్రహించకుండా కేవలం ఒక 500 రూపాయల శాలరీ పెరుగుతా ఉందంటే మీరు అక్కడి నుంచి జంప్ అయిపోవటం, తెల్లారి నుంచి రెజ్యూమ్స్ పోస్ట్ చేయటం, ఇది మనం చేస్తున్న వ్యవహారం. అంటే ఎదుగుదలంటే అది కాదు. అంటే ఎక్కడిదక్కడ ఎక్స్పీరియన్స్ని కట్ చేసుకుంటూ పోవటం. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మీకు ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ అనేది మీకు వంట పడుతుంది అనేది మాత్రం గ్యారంటీ లేదు. కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లు ఏముంటాయి, ట్రేడింగ్ అకౌంట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే యొక్క టైటిల్ని జస్టిఫికేషన్ కూడా మనం మాట్లాడుకుందాం. దీంట్లో మరి లాభము నిజమైన లాభమా కాదా, మరి కానప్పుడు పరిస్థితి ఏంటి, ఏ విధమైన అడ్వైజెస్ అకౌంటెంట్ మేనేజ్మెంట్కి ఇవ్వాలనేది ఆలోచిద్దాం. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్గా మారాలని ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి, తెలుసుకోవాల్సినవి తెలుసుకోండి. ఇవాళ ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. మనకి ఏఐ ఉంది, మెటా ఉంది, మీరు ఏది కావాలన్న డౌట్ దాంట్లో కొడితే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి అవన్నీ తెలుసుకుంటే మీరు ఒక మంచి అకౌంటెంట్ కాగలుగుతారు, మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పుకోవడానికి నేను ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.